నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీఎంపై రాయిదాడి కేసులో అక్రమంగా నిర్బంధించారని వడ్డెర కాలనీ వాసుల ఆందోళన. 200 ఇస్తామని రోడ్ షోకు తీసుకెళ్లారని ఆవేదన. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో వైకాపా ఎమ్మెల్సీ త్రిమూర్తులకు జైలు శిక్ష. బెయిల్ మంజూరు చేసిన విశాఖ కోర్టు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై బదిలీ వేటు. మద్యం ఉత్పత్తి విక్రయాల ఆరోపణలపై ఈసీ చర్యలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అక్రమాలపై ఈసీకి కూటమి ఫిర్యాదు. సమస్యాత్మక బూత్లలో వీడియో రికార్డ్ చేయాలని వినతి. వివేకాది హత్య అని తెలిస్తే డీజీపీకి ఎందుకు ఫోన్ చేయలేదు? జగన్కు ఏమని సమాచారం ఇచ్చారని అవినాష్కు సునీత ప్రశ్న. సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా. మహబూబ్ నగర్కు చెందిన అన్నన్యరెడ్డికి 3వ ర్యాంక్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 18 మంది మావోయిస్టుల మృతి. అధికార యంత్రాంగాన్ని ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఎన్డీఏ కూటమి నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేతలను వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని నేతలు కోరారు. సమస్యాత్మక పోలింగ్ బూతుల్లో వీడియో రికార్డింగ్ చేపట్టాలన్నారు. కొందరు అధికారులు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి గారికే రక్షణ కల్పించలేని వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో క్షీణించింది. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా రాళ్ల దాడులు, పవన్ కళ్యాణ్ గారి పైన కూడా రాళ్ల దాడులు అనేక ప్రాంతాల్లో కావాలని చేపిస్తున్నారు. దీన్ని ఖండిస్తూ లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ ప్రతిరోజు కూడా దిగజారుతోంది. వీళ్ళు సెలెక్ట్ చేసిన అధికారులు, రాష్ట్ర డీజీపీ కానివ్వండి, అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ కానివ్వండి, చీఫ్ సెక్రటరీ గారి కానివ్వండి, వీళ్ళు కేవలం ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వాళ్ళు అండగా నిలబడుతున్నారు. వాళ్ళ పర్యవేక్షణలోనే ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఇంటర్వ్యూన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనే విషయం మేము వారి ప్రస్తావన తీసుకొచ్చాం. అదేవిధంగా ఎలక్షన్ సమయంలో పోలింగ్ జరుగుతున్న టైంలో ప్రతి సెన్సిటివ్ బూత్లో కూడా వీడియోగ్రఫీ చేయమని, వీటితో పాటు ఓటర్ లిస్టులో ఎక్కడైతే మ్యానిపులేషన్ జరిగిందో వాటిపైన కూడా చాలా జాగ్రత్తగా ఎలక్షన్ కమిషన్ మరొకసారి నివేదిక తెప్పించుకుని చెక్ చేయాలనే విషయం మేము ప్రస్తావించాం. 3 ఎలక్షన్ కమిషనర్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్లు, ఫుల్ కమిషనర్ మేము అరుణ్ సింగ్ గారి నాయకత్వాన ఎలక్షన్ కమిషనర్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. హత్యలు చేస్తున్నారు, రోజు దాడులు చేస్తున్నారు, మహిళలను గాయపరుస్తున్నారు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా డీజీపీ ప్రేక్షక పాత్ర వహిస్తూ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి అడుగులకు మడుగులు వస్తూ ఉన్నారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయటం, జనసేన గారి పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు వేయటం, ఇవన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి గులకరాళ్ళు డ్రామాలు ఆడటం, ఇట్లాంటి అన్నిటినీ కూడా ఇవన్నీ లా అండ్ ఆర్డర్ సమస్యగా సృష్టించి ఎన్నికల్లో సానుభూతి పొంది అల్లకల్లను సృష్టించే ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది. కనుక మేము తప్పనిసరిగా ఎలక్షన్ కమిషను ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి ముందు ఈ ఆఫీసర్లని ఎప్పటి నుంచో పెండింగ్గా ఉన్నది వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయమన్నాం. ఎవరైనా చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ అధికారులని, అలాగే డీజీపీని, వీళ్ళందరినీ కూడా. ఆంధ్రప్రదేశ్లో సజావుగా ఎన్నికలు జరిగే పరిస్థితి రోజులో లేదని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అధికారుల యొక్క దుర్వినియోగంపై అనేక ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఎవరెవరిపై ఆరోపణలు ఉన్నాయో వారిపై చర్యలు తీసుకోవాలి, తొలగించాలి అన్నటువంటి ఒక అధికారులకి పూర్తి రుజువులతో పాటు వారి పేర్లతో పాటు హోదాతో పాటు ఇవ్వడం జరిగింది. సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ బలగాల్ని, కేంద్ర పోలీస్ బలగాల్ని విస్తృతంగా అక్కడ పెట్టాలని, పోలీస్ అబ్జర్వర్స్ని విస్తృతంగా పెట్టాలని కోరటం జరిగింది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా మరి రాజకీయ నాయకులపై రాళ్లు విసరటం లాంటి వరుసగా 3 రోజుల్లో ఇటువంటి 3 సంఘటనలు చూసాం 2-3 రోజుల్లో. సో ఇదంతా కూడా మరి ఒక కుట్ర ప్రకారం జరుగుతోందా, విద్వేషాలతో జరుగుతోందా? ఇటువంటి ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినప్పటికీ కూడా, రాష్ట్ర సీఈఓ సమక్షంలో ఆ వివరాలు ఇస్తున్నప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా
దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పి స్వయంగా నేను కోరటం జరిగింది. రాష్ట్రంలో మరో అధికారిపై ఈసీ వేటు పడింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిని బదిలీ చేయాల్సిందిగా ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత మద్యం ఉత్పత్తి విక్రయాలకు సంబంధించి వచ్చిన ఆరోపణల్లో ఆయనపై ఈసీ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐఆర్టీఎస్ అధికారి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. తనకంటే దిగువ స్థాయి అధికారికి బెవరేజెస్ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించి తక్షణం అక్కడి నుంచి వైదొలగాల్సిందిగా ఈసీ ఆదేశాల్లో తెలిపింది. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ఎన్నికల బాధ్యతలు వాసుదేవరెడ్డికి అప్పగించొద్దని ఈసీ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ రాత్రి 8 గంటల్లోగా బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ నియామకం కోసం 3 ఐఏఎస్ అధికారుల పేర్లు పంపాలని ఈసీ స్పష్టం చేసింది. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడైన ఎమ్మెల్సీ మండపేట వైకాపా అభ్యర్థి తోట త్రిమూర్తులను కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు 18 నెలల జైలు, 2.5 లక్షల జరిమానా విధించింది. ఇదే కేసులో మొత్తం 10 మందికి శిక్ష వేసింది. న్యాయస్థానం తీర్పును దళిత ప్రజా సంఘాలు స్వాగతించాయి. 28 ఏళ్లుగా పోరాడుతున్న తమకు కోర్టు న్యాయం చేసిందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో 5 దళితులను హింసించి 2కి శిరోముండనం చేసిన కేసులో వైకాపా నేత తోట త్రిమూర్తులు సహా 10 మంది నిందితులకు ఎట్టకేలకు శిక్ష పడింది. 1996 డిసెంబర్ 29న జరిగిన ఈ ఘటనపై 28 సంవత్సరాల తర్వాత విశాఖ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తుది తీర్పు ఇచ్చారు. 1996 నుంచి ఈ కేసులో మొత్తం 143 వాయిదాలు పడ్డాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా మరో 9 మందిని దోషులుగా తేల్చారు. 18 నెలల జైలు శిక్షతో పాటు 20,000 నుంచి 1,50,000 వరకు జరిమానా విధించారు. బాధితులు కొట్టి చిన్నరాజు, దడాల వెంకటరత్నానికి 1,20,000 నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పు పట్ల బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. న్యాయం జరిగినందుకు న్యాయస్థానాల పట్ల నమ్మకం పెరిగిందన్నారు. ఈ కేసులో నేను 4వ బాధితుడిగా ఉన్నాను. ఈ కేసు అప్పటి నుంచి 28 సంవత్సరాల నుంచి మా బాధనే మేము అలా పడుతూ వచ్చాం. 1994లో ఇదే తోట త్రిమూర్తులు గారు ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు ఆ ఎలక్షన్లో మేము ఏజెంట్లుగా పనిచేసామండి. పనిచేసిన క్రమంలో మేము రిగ్గింగ్ అడ్డుకున్నామని మా మీద పొలిటికల్గా గ్రడ్జ్ పెట్టుకుని అప్పుడు 1995 మార్చి 18వ తారీఖున మా మీద సిమెంట్ ఫెన్సింగ్ డెమోలిషన్ కేసు అనే ఒక అక్రమమైన కేసు మా మీద బనాయించడం జరిగింది. ఆ కేసులో మొత్తం 3 మీద పెడతాం జరిగిందండి. ఇప్పుడు ట్రాన్స్ఫూరింగ్ విస్టింగ్స్ కోటి చిన్నరాజు, దడాల వెంకటరత్నం నా మీద కూడా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇంకా ఆ కేసు విషయంలో మమ్మల్ని లొంగిపోమనే వాళ్ళు మా తల్లిదండ్రుల చేత, మా పెద్దల చేత, అందరి చేత అడిగినారు. మేము చేయని తప్పు మేము లొంగవలసిన అవసరం లేదు, కేసు పెట్టుకున్నారు కాబట్టి అది మీరు కంటిన్యూ చేయండి, మేము లొంగమని చెప్పామండి. మేము కోర్టుకి యథావిధిగా తిరుగుతున్న క్రమంలో మరి 1996 డిసెంబర్ 21 తారీఖున శిరోమండనానికి సీరియల్ స్టార్ట్ అయిందండి. మా 5 బాధితులు ఒకటైనటువంటి కనికేల గణపతిని పాకలో కొడతాం జరిగింది. అతని చేత మా పేర్లు బలవంతంగా అతని చేత చెప్పించారు. అతను మొత్తం మా 1+4 అంటే అతనితో కలిపి మా మీద ఇంకొక ఎక్స్ట్రాగా 4 పేర్లు చెప్పించారు. ఈ నా 28 సంవత్సరాల మా యొక్క బాధకే ఈ వాళ్ళతో తెరపడిందండి. 1996లో జరిగిందండి గొడవ. డిసెంబర్ 21 తారీఖుని 29 తారీఖున గుండెలు గీసాడండి త్రిమూర్తులు. గుండెలు గీసి శిరోమండలం చేయించాడు. శిరోమండలం చేయించిన తర్వాత మేము చాలా బాధపడ్డామని. నిన్నాళ్ళ మట్టి మమ్మల్ని చాలా వేధించాడు. ఇప్పటికైనా మాకు నమ్మకంగా మాకు కోర్టు తీర్పిచ్చింది కాబట్టి మేము చాలా సంతోషించాం. విశాఖ న్యాయస్థానం తీర్పు పట్ల ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. డిఫెన్స్ వారు ఈ కేసు ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కిందకి రాకుండా చేయటం కోసం విశ్వ ప్రయత్నము చేశారు. దళితుల పక్షాన న్యాయం నిలబడింది. భారత రాజ్యాంగం గెలిచింది. బాధితులకి న్యాయం జరిగిందని చెప్పి మీ ద్వారా ప్రకటిస్తున్నాం. ఇటీవల ఒక ఎమ్మెల్సీ గారు తన దళితుడైన డ్రైవర్ని చంపించి శవాన్ని ఇంటికి పంపించారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలి. రాష్ట్రాన్ని ఏలేటువంటి పెద్దలు వీటికి ప్రజలకు సవాబు చెప్పాలి. మేము ఉదయం లేచిన దగ్గర నుండి దళితులను ఉద్ధరించడానికే పుట్టాం, దళితులు ఉద్ధరణే మా ఉద్ధరణ అనే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక కావాలి. ఒక జీవితకాలం అయిపోయిన తర్వాత తీర్పు వచ్చింది. ఈ తీర్పు కూడా సరే శిక్ష పడింది, వీళ్ళందరూ నిందితులుగా తేలేరు అనే దాని మీద కొంత సంతృప్తి తప్ప శిక్ష వాళ్ళు చేసిన నేరానికి తగినట్టుగా లేదని చెప్పనే మేము భావిస్తాం. విశాఖ కోర్టు తీర్పును న్యాయవాదులు స్వాగతించారు. దోషిగా తేలిన వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు సరైన శిక్ష పడలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తీర్పులో శిక్ష పడినందుకు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అన్నీ హర్షిస్తున్నాయి. కానీ ఎందుకు నిరాశాజనంగా ఉంది అంటే, ఏదైతే ఒక దళిత వ్యక్తికి జుత్తులు తీయించి గుండు కట్టించడం అన్నది ఉందో అది సెక్షన్ 3లో క్లాస్ 1లో SC/ST యాక్ట్లో ఈలో వస్తుంది. దాని ప్రకారం ఏంటి అంటే శిక్ష అన్నది 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు కూడా పడవచ్చు. కానీ అందులో శిక్ష 18 నెలలు పడింది. మిగతా IPC సెక్షన్స్ ఏవైతే కొట్టడం, మిగతా సెక్షన్స్ ఒక 4 సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్లో కొన్నిట్లో 6 నెలలు పడింది, కొన్నిట్లో 3 నెలలు పడింది. అయితే ఈ తీర్పులో జరిగింది ఏంటి అంటే కాంకరెంట్గా శిక్ష అనుభవించమని చెప్పారు. అంటే ఈ 6 నెలలు, 3 నెలలు, 18 నెలలు అన్నీ కలిపి కూడా 18 నెలల యొక్క శిక్ష మాత్రమే అనుభవించవలసి వస్తుంది. ఈ కేసులో ఇంకొంచెం ఎక్కువగా శిక్ష పడి ఉండుంటే మనకి దళితుల యొక్క ఆత్మగౌరవం గురించి కానీ, దళితుల మీద ఈనాటికి జరుగుతున్న అణిచివేతలు ఏవైతే అరాచకాలు ఉన్నాయో వాటికి కొంత ఉపశమనం లభించి ఉంటుంది అందరం భావిస్తున్నాం. 14 సంవత్సరాలు జీవిత ఖైదు, అలాంటిది 28 సంవత్సరాలు అంటే 2 జీవితకాలాలు అయిపోయాయి. 2 జీవితకాలాల తర్వాత జడ్జిమెంట్ వచ్చిందంటే ఒక పక్క ఆహ్వానించదగ్గది. ఎందుకంటే కంపేరిటివ్ చేసుకున్నట్టయితే ఇదివరకు ఎలాంటి ఇన్సిడెంట్స్ 2-3 జరిగాయి. కారంచేడులో ఒకటి జరిగింది, చుండూరులో ఒకటి జరిగింది. ఈ రోజు వరకు కూడా జడ్జిమెంట్లు లేవు. వాటితో కంపేర్ చేసుకుంటే దీంట్లో రిలీఫ్ వచ్చినట్టే వాళ్ళకి. కానీ 28 సంవత్సరాల తర్వాత వచ్చిందంటే డెన్సిటీ తగ్గిపోద్దండి, కేసుల డెన్సిటీ తగ్గిపోద్ది. ఎందుకంటే లైఫ్ స్పాన్ కూడా వాళ్ళది అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఆయన చివరి అంకానికి వచ్చేసాడు. ఇప్పుడు శిక్ష చేసినా కూడా ప్రయోజనం అయితే ఏమీ లేదు. శిరోముండనం కేసులో తుది తీర్పు వెలువడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంకటాయపాలెంతో పాటు ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 5 మైనర్లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులు CCS పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అజయ్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన మైనర్లలో ఒకరు సీఎం జగన్పై రాయి విసిరినట్టు పోలీసులు చెబుతున్నారు. ఎవరు విసిరారనే అంశంపై స్పష్టతనివ్వాల్సి ఉంది. ఎందుకు దాడి చేశారు, ఎలా దాడి చేశారనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 120 మందికి పైనే అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించారు. సీఎం జగన్పై రాయి దాడి కేసులో తమ వారిని అక్రమంగా నిర్బంధించారని విజయవాడ సింగ్ నగర్ వాసులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా డాబా కొట్ల సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పాలని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్పై రాయి దాడి ఘటనలో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు విజయవాడ అజయ్ సింగ్ నగర్లోని వడ్డెర కాలనీకి చెందిన 5 యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో ఉదయం తీసుకెళ్లారు. ఇంతవరకు తమ పిల్లల ఆచూకీ తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏ తప్పు చేయని నేరానికి వారిని ఎలా తీసుకెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలను ఉదయం తీసుకెళ్లిన పోలీసులు ఇంతవరకు తిరిగి పంపలేదని రోడ్డుపై బైఠాయించారు. వడ్డెర కాలనీ సెంటర్లో ప్రధాన రహదారిపై సామాన్లు అడ్డుపెట్టారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఏమనుకుంటున్నారమ్మా అసలు? నిజంగా మీరు బాధపడమాకండి. ఇంకా జగన్పై రాయిదాడి ఘటనతో తమ పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని బాధితుల తల్లిదండ్రులు విలపిస్తున్నారు. 200 రూపాయలు ఆశ చూపి తమను జగన్ రోడ్ షోకు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్తానన్న డబ్బు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం పోలీసులు తీసుకెళ్లిన తమ పిల్లల ఆచూకీ ఇంతవరకు లభించలేదని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు. వేధింపులు భరించలేక జగన్ పేరు చెప్పి పెట్రోల్ పోసుకుని చచ్చిపోతామని హెచ్చరిస్తున్నారు. వాళ్ళ ధర్నాకు రమ్మన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళా మా కళ్ళేరు అంటున్నారు. ఎంతమంది తీసుకెళ్లారమ్మా? 10 మంది నాకు తీసుకెళ్ళారండి. ఒక్క పిల్లని కూడా పనిస్తాలేదండి. మాకు ఎక్కడ రమ్మని చెప్పం, మా కళ్ళు ఎక్కడ అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అన్ని పోలీస్ స్టేషన్ ఎక్కడ లేరు. ఇక్కడ మా పిల్లలు ఎక్కడో జరిగిన దానికి మా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ మేము రౌడీ చేతులమా లేదా మాకేమైనా రాజకీయాలు తిరిగోళ్ళం, మాకు ఎందుకు కొడతామండి? మేము మా భవిష్యత్తులు పాడు చేయటాకే కానీ ఇదంతా కావాలని కుట్ర చేసింది. కావాలని పిల్లగాల్ని వీళ్ళ వెనకాల ఎవరు లేరు, ఏమి తిరగలేరు, వీళ్ళు ఏమీ చేయలేరు అనే ధీమా బట్టి ఈ పిల్లగాళ్ళని తీసుకెళ్ళి ఇలాగ ఏడిపెడుతున్నారు. ఇది ధర్మం కాదు. దారుణ హత్య విషయంలోనూ రాజకీయాలు చూస్తారని వివేక కుమార్తె సునీత ప్రశ్నించారు. రాజకీయాలే కాకుండా జీవితం కూడా ఉంటుందని గుర్తించాలన్నారు. అవినాష్ వ్యాఖ్యలపై సునీత స్పందించారు. తన కుటుంబం గురించి ఏమైనా అవినాష్ ఆలోచించారా అని ప్రశ్నించారు.
పాయింట్ అవినాష్ రెడ్డి గారు రేస్ చేసింది దస్తగిరి 306 అప్రూవర్ స్టేటస్. అప్రూవర్ స్టేటస్ అనేది చట్టంలో ఒక ప్రాసెస్. అప్రూవర్ స్టేటస్ అనేది కోర్టుకి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, ఆ అప్రూవర్కి మధ్యన ఉండేది. సిబిఐ వాళ్ళు అనుకున్నారు వాళ్ళకి ఒక అప్రూవర్ అవసరము ఈ కేసు ముందుకు పోయేదానికి అని చెప్పి తీసుకున్నారు. అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన నిర్దోషి కాదు. ట్రయల్ ప్రాసెస్లో ఆయనను కూడా ఆయన కూడా ట్రయల్లో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. జడ్జ్ మిగిలిన అక్యూజ్డ్ ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లానే దస్తగిరి విల్ ఆల్సో హ్యావ్ టు గో త్రూ ద ఫైర్. ఆయన ట్రయల్ ఫేస్ చేశాక జడ్జ్ కన్విన్స్ అయితే ఇది ఆయన అప్రూవర్గా ఉంటాడు, లేకపోతే ఆయన కూడా మిగిలిన అక్యూజ్ లాగా జైలుకి వెళ్తాడు. సో ఒకరు అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన తప్పించుకుంటాడు అన్నదానికి ఏమీ లేదు. ఇట్ ఈస్ వాట్సాప్ యాక్టివిటీ అంటే వాట్సాప్ కాల్స్. సిబిఐ కౌంటర్లో కూడా రాశారు అది వాట్సాప్ కాల్స్ అని, దీంట్లో యాక్టివిటీ అని రాశారు, వర్డ్ చేంజ్ అయ్యింది. బట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఛార్జ్ షీట్లో మీకు ఎవరికైనా ఛార్జ్ షీట్ యాక్సెస్ ఉంటే డాక్యుమెంట్ నెంబర్ 302 అనుకుంటా, యూ కెన్ యాక్సెస్ దట్. దాంట్లో క్లియర్గా రెఫరెన్స్ డాక్యుమెంట్ దాంట్లో క్లియర్గా ఉంది, అది వాట్సాప్ కాల్స్, మెసేజెస్ కాదు. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? సింపుల్, మీ ఫోన్ తెచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఇవ్వండి, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. ఏది నిజమో క్లియర్గా వచ్చేస్తుంది కదా. జస్ట్ మీ ఫోన్ తీసుకొని పోయి వాళ్ళ చేతికి ఇచ్చేసేయండి. మీరు అది వాట్సాప్ కాల్ యాక్టివిటీనా ఎవరికా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. అదంతా కాకుండా ఎందుకు ఈ సంభాషణ? మీరు చెప్పింది కరెక్టే. వివేకానంద రెడ్డి గారు మీకోసం చాలా చాలా కష్టపడ్డారు. ఆ ముందు రోజు రాత్రి కూడా మీకోసం క్యాంపెయిన్ చేశారు, అంతకుముందు వేంపల్లిలో క్యాంపెయిన్ చేశారు. కరెక్టే చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసింది కాదనలేక దాని పార్టీ పరంగా వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్, పార్టీ గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గెలవాలి అన్న ఉద్దేశంతో చేశాడు. కరెక్ట్. అంతగా కష్టపడిన మనిషి, మీకోసం అంతగా కష్టపడిన మనిషి, మీరే ఒప్పుకుంటున్నారు వివేకానంద రెడ్డి గారు మీకోసం అంతగా కష్టపడ్డారని. మరి మీరు వివేకానంద రెడ్డి గారి కోసం ఏం చేశారు నేను అడుగుతున్నాను. మీరు ఎంపీగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. మరి హంతకులను పట్టుకున్నారా? మరి ఆయన చనిపోతే ఆయన చంపిన వాళ్ళ గురించి కనుక్కోలేదు ఎందుకు? అఖిల భారత సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. మహబూబ్ నగర్కు చెందిన అనన్యారెడ్డి 3వ ర్యాంకు సాధించారు. నందల సాయి కిరణ్కు 27, మేరుగు కౌశిక్ 82, హనుమకొండవాసి జయసింహారెడ్డికి 104వ ర్యాంకు వచ్చింది. పెంకేసు ధీరజ్ రెడ్డి 173, జి అక్షయ్ దీపక్ 196, ఘనసేన భానుశ్రీ 198వ ర్యాంకు దక్కించుకున్నారు. నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డి 382, బండ వెంకటేష్ 467, పూల ధనుష్ 480, కె శ్రీనివాసులు 526వ ర్యాంకు సాధించారు. నెల్లూరు సాయితేజ 558, వరంగల్కు చెందిన సైంపు కిరణ్ 568, పి భార్గవ్ 590వ ర్యాంకు దక్కించుకున్నారు. కె అర్పిత 639, ఐశ్వర్యనెల్లి శ్యామల 649, సాక్షికుమారి 679, జి శ్వేత 711, వి ధనంజయ్ కుమార్ 810, లక్ష్మీ బానోతు 828వ ర్యాంకు సాధించారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ మొదటి ర్యాంక్, అనిమేష్ ప్రధాన్ 2వ స్థానంలో నిలిచారు. 2023 సంవత్సరానికి 1016 మంది సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగా వారంతా వేర్వేరు కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్కు 180 మంది, ఐఎఫ్ఎస్కు 37, ఐపీఎస్కు 200 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరీలో 613 మంది, గ్రూప్ బి సర్వీసెస్లో 113 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. లోక్సభ ఎన్నికల ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంకేర్ జిల్లాలోని కరోనార్ గ్రామ సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో ఓ ఇన్స్పెక్టర్, మరో 2 భద్రతా సిబ్బంది గాయపడినట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ మధ్యాహ్నం బీఎస్ఎఫ్ బలగాలు ఛత్తీస్గఢ్కు చెందిన జిల్లా రిజర్వ్ గార్డ్స్ కలిసి నక్సల్స్ కోసం గాలింపు చేపట్టగా చోటే బేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బీటాగుండా, కరోనార్ గ్రామాల మధ్య హపతోల అటవీ ప్రాంతంలో నక్సల్స్ తారసపడినట్టు అధికారులు వెల్లడించారు. వెంటనే నక్సల్స్ కాల్పులు ప్రారంభించగా బలగాలు ఎదురుకాల్పులు జరిపినట్టు తెలిపారు.